ఏపీలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం రోజుకో కేసును తెరపైకి తెస్తోంది. ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతోంది, మరోవైపు ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు సంచలనంగా మారుతున్నాయి రీసెంట్ డేస్ లో. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు దిగుతోంది కూటమి సర్కార్. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణల విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే సజ్జల ఆక్రమించినట్లు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఏకంగా 63 ఎకరాల భూమిని సజ్జల ఆక్రమించినట్టు తేలడంతో అధికారులు స్వాధీనం చేస్తున్నారు ఆ భూమిని. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలినట్టయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ముఖ్య నేతలపై ఫోకస్ పెంచింది. కడప జిల్లా సికే దిన్నె మండలం పరిధిలోని సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్ లో అటవీ భూములు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు ఆక్రమిత భూములు ఉన్నాయని తేలడంతో వాటిని స్వాధీనం చేసుకుంది. దాదాపు 220 కోట్ల రూపాయల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిలో 52 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్లు కూడా తేల్చారు. మిగిలిన వాటిని ఇరిగేషన్ అసైన్ భూములుగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై భూ కబ్జా ఆరోపణల్లో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వం తిరిగి ఆ భూమిని సేకరించడంతో సజ్జలకు షాక్ తగిలినట్టయింది. సో సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో ఆ ఎస్టేట్ ఉంది. అందులో అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూములు కబ్జా చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పరిశీలించిన రెవెన్యూ అధికారులు నిజమేనని కూడా ధృవీకరించేశారు. సో అందుకే ఆ భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కడప జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే సమయంలో సర్వే నెంబర్ 1626లో సబ్ డివిజన్ 1, సబ్ డివిజన్ 2లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని సీకేదిన్నె పంచాయతీ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్ లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్టయింది. సో మున్ముందు ఈ భూముల వ్యవహారంలో అరెస్ట్ పర్వానికి కూడా శ్రీకారం చుడతారని కూడా ప్రచారం జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇలాంటి టైంలో అడవి భూమిని ఆయన పేరు మీద రాసుకున్నారు కాబట్టి సో సజ్జలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది చెప్పుకుంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.